విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి హిందీలో రిలీజ్ అయిన చావా మూవీ 3 వారాల తర్వాత మన తెలుగులో రిలీజ్ అవుతుంది. మరి ఇన్ని వారాల తర్వాత రిలీజ్ అవుతున్న సందర్భంలో మెయిన్గా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఈ చావా మూవీ అట్రాక్ట్ చేస్తుందా లేదా, మరి హిందీలో సాధించిన ఘన విజయం తెలుగులో సాధిస్తుందా లేదా, మరి దీని గురించి కూడా మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ అయిన భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ రెడీ తెలుసు. హాయ్ సార్. నమస్తే అండి. సార్, చావా మూవీ ఆల్రెడీ హిందీలో ఎంత సెన్సేషనల్ హిట్టో మనందరికీ తెలుసు. యూజువల్గా మన దగ్గర అయితే ఏబిసి క్లాసెస్ అని మనం వింటూ ఉంటాం. అందులో ఏ క్లాస్ వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా చావాని హిందీలో చూసేశారు. ఇప్పుడు తెలుగులో 3 వారాల తర్వాత రిలీజ్ అవుతుంది. మరి దాని అంటే అంతటి ఆదరణ ఇక్కడ దక్కుతుందంటారా లేదంటారా? అంటే హిందీ సినిమాలకి పాన్ ఇండియా మార్కెట్ మొదటి నుంచి ఉంది. అంటే అది అనువాద రూపంలో లేకపోయినా హిందీ సినిమాలు చూడటం అనేటువంటి కల్చర్ ఉంది. జనరల్గా భాషతో సంబంధం లేకుండా కూడా సినిమా కనెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ అర్థమవుతుంది థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్కి. ఇలా సినిమాలు చూడటం ద్వారా భాషను అభివృద్ధి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ సందర్భంలోనే చాలా హిందీ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో సద్దినోత్సవాలు జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. షోలే సినిమా చాలా సెంటర్లలో సద్దినోత్సవం జరుపుకుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాగే జాకీ ష్రాఫ్ నటించినటువంటి హీరో విజయవాడ, హైదరాబాద్ వేరు, విజయవాడలో శాంతి థియేటర్లో మొదటి సద్దినోత్సవ చిత్రం అదే. ఈ లెవెల్లో హిందీ సినిమాలు సద్దినోత్సవం చేసుకున్నవి చాలా ఉన్నాయి. ఏది హైదరాబాద్లో నిజానికి చాలా థియేటర్స్లో హిందీ సినిమాలు మాత్రమే ఆడేవి, తెలుగు సినిమాలు మైనారిటీ. ఓకే. ఎప్పుడు 82 వరకు. 83 తర్వాత హైదరాబాద్ కల్చర్ని డైవర్ట్ చేయటం అనే ప్రోగ్రాం ఒకటి జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీన్ మారుతూ వెళ్ళింది. ఆ ప్రాసెస్లో నెమ్మదిగా హిందీ సినిమాలు తగ్గి తెలుగు సినిమాల హవా పెరిగింది ఇక్కడ. అంతకుముందు ఇప్పటికీ పాత క్రానికల్ పేపర్లు తిరిగేస్తే హైదరాబాద్ థియేటర్స్లో మెజారిటీ హిందీ సినిమాలే ఆడేవి. ఓకే. అందుకని హైదరాబాద్ను పక్కన పెట్టేస్తే రెస్ట్ ఆఫ్ ఆంధ్రాలో సద్దినోత్సవాలు జరుపుకున్నటువంటి హిందీ సినిమాలు అనేకం ఉన్నాయి. రాజ్ కపూర్ గారి సినిమాలు కూడా సద్దినోత్సవం జరుపుకున్నాయి విజయవాడ లాంటి సెంటర్లో. అలా పాన్ ఇండియా మార్కెట్ వాళ్ళకి మొదటి నుంచి స్థిరపడి ఉంది. అందుకని వాళ్ళ బడ్జెట్లు చాలా బిగ్ లెవెల్లో ఉండేవి, వాళ్ళ సినిమాలు చాలా లావిష్గా ఉండేవి. తెలుగు సినిమాలు అలా ఉండేవి కాదు. కారణం ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ ఏరియా, మార్కెట్ ఏరియా తక్కువ కాబట్టి, సైజు తక్కువ కాబట్టి చిన్న బడ్జెట్తో సినిమాలు చేసుకునేవాళ్ళు. ఓకే. అందుకని హిందీ సినిమాలు కలర్లో ఉండేవి, ప్రాంతీయ సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్లో వచ్చాయి. అది తేడా. ఇప్పుడు అదే మార్కెట్ ఉంది. ఇప్పుడు కూడా చావా సినిమాని చూశారు అందరూ. చూసినప్పటికీ అంటే చాలామంది సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళటానికి సంకోచించిన మాట వాస్తవం. తెలుగులో ఉందా ఈ సినిమా అని వెరిఫై చేసుకున్నారు. అంటే ఈ మధ్యకాలంలో గ్లోబల్ మార్కెట్ని కొల్లగొట్టాలని ఎలాగైతే లోకల్ మార్కెట్ సినిమాలు ప్రయత్నం చేస్తున్నాయో, లోకల్ మార్కెట్లను క్యాప్చర్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా తెలుగులో చూస్తున్నాం మనం. నెమ్మదిగా దీనికి టూల్స్ వచ్చేసి ఏఐతో ఆటోమేటిక్గా మీకు అక్కడ కంటెంట్ ఏమున్నా మీ లోకల్ లాంగ్వేజ్లోనే వాతావరణం కల్పించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఓకే. అయితే ఇది తెలుగులో ఉందా లేదా అని బుక్ మై షోలో వెరిఫికేషన్స్ చాలా జరిగినాయి. చాలామంది ఇది తెలుగులో లేనందుకు బాధపడ్డారు, కానీ ఫైనల్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు. అలా అంటే క్లాస్ అనేది దాంతో సంబంధం లేకుండా అన్ని తరగతుల వారు ఈ సినిమాని చూశారు. ఓకే. ఏముంది దీనిలో, ఎందుకు ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉంది అంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి చర్చ జరిగింది. శంభాజీ జీవిత చరిత్ర ఏమిటి, శివాజీ గారి జీవిత చరిత్ర ఏమిటి, ఔరంగజేబుతో వీళ్ళ కాన్ఫ్లిక్ట్ ఏమిటి, అసలు ఔరంగజేబ్ ఏమిటి, ఔరంగజేబుని ఎలా అర్థం చేసుకోవాలి దాకా
మరాఠాల చరిత్ర ఏమిటి, మరాఠాల చరిత్ర మీద రాసినటువంటి పుస్తకాల రెఫరెన్స్లో అనేక మంది అనేక రకమైన ప్రతిపాదనలు చేశారు. శివాజీ మహారాజుకి అలాగే అక్కడ ఉన్నటువంటి చిత్పవన్ బ్రాహ్మలకి మధ్య జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమిటి అంటే పూనా బేస్డ్గా ఉన్నటువంటి చిత్పవన్ బ్రాహ్మిన్స్కి పీష్వాల్ ఓకే. పీష్వాలకి అంటే ఈ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన రాజ్యం పీష్వాల్దే. ఔరంగజేబ్ రాజ్యం రాలేదు, పీష్వాల్ రాజ్యం వచ్చింది. పీష్వాల్ రోల్ ఏమిటి వీళ్ళిద్దరి మరణం వెనకాల అన్నట్టు ఒక రివర్స్ పరిశోధనలు కూడా జరిగినాయి సోషల్ మీడియాలో. కాబట్టి ఇంత విస్తృతమైన చర్చ జరుగుతోంది దీని మీద. ఇప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక ప్లాట్ఫామ్లో మెంబర్ అయి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అల తాకింది. ఈ అల తాకిన ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూశారు. భాష అర్థం కాకపోయినప్పటికీ పర్వాలేదని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరిలోనూ ఒకసారి సినిమా చూశారు వాళ్ళు హిందీలో, కానీ తమకు అనిపించింది నిజమా కాదా, అనిపించింది రియల్గా సినిమాలో ఉందా లేదా అని ఒక వెరిఫికేషన్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్ కోసం వీళ్ళు మళ్ళీ వెళ్తారు. తెలుగులో వచ్చాక చూస్తారు ఆ సినిమాని. సో డెఫినెట్గా అంటే ఆడియన్స్ ఉన్నారు ఆ సినిమాకి. ఆ సినిమా చూడాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఉంది. కానీ మీరు ఇందాక అన్నట్టు రిలీజ్ అయిన సందర్భంలో అక్కడ ఉన్న వేడి కానీ ఆ సినిమాకి వచ్చిన హైప్ కానీ అప్పుడు చూడడం అనేది వేరుంటుంది. అది ఒకటేసారి వేరే లాంగ్వేజ్లలో రిలీజ్ చేసినా కానీ దానికి వెళ్ళే పబ్లిక్ కానీ అలా వేరుంటుంది. కాకపోతే ఇంతటి గ్యాప్ సుమారు 3 వారాలు దాని గురించి తెలుసుకోవడం కానీ లేకపోతే ఇక్కడ వేరే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చూడడం కానీ సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడడం కానీ ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు మన ప్రాంతీయ భాషలో రిలీజ్ చేస్తూ ఉంటే ఆ ఆదరణ దక్కుతుందా లేదా అనేది లేదు దక్కుతుంది. దక్కుతుంది. ఎందుకు దక్కుతుంది అంటే డిస్కషన్ జరుగుతోంది, స్టిల్ రన్నింగ్. ఇప్పటికీ దాని మీద చర్చలు జరుగుతున్నాయి, విమర్శలు జరుగుతున్నాయి. ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళని విమర్శిస్తూ వీడియోలు పెడుతున్నారు. ఆ వీడియోలు విపరీతంగా చూస్తున్నారు. ఇది ఒక రకంగా సినిమా బయట చర్చ ఎక్కువ జరుగుతోంది. ఓకే. దీని తాలూకా ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి మీద పడుతోంది. వీరందరూ అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తారు చూద్దామని. వాళ్ళ మోటో కూడా అదే, ఈ ఉత్సాహం. అలాగే కొంతమంది ఈ సినిమా ఏదో ఒక రోజున తెలుగులో రాకపోతుందా అని ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు వెళ్తారు, వీళ్ళు న్యాచురల్గా వెళ్తారు. చూసిన వాళ్ళు వెరిఫికేషన్ క్యాంపెయిన్లో భాగంగా పెడతారు. ఓకే. తమకు అనిపించింది నిజంగానే ఉందా అక్కడ కంటెంటు, లేదు తమకు అలా అనిపించిందా, అదే అనిపిస్తుంది. వీళ్ళు ఏదనుకున్నారో అదే ఉంటుంది అక్కడ. భాష వేరైనప్పటికీ భావం అర్థమవుతుంది. తమకు అర్థమైన భావం నిజంగా అదే ఉందా అని చూసుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఈ ఉత్సాహం అంతా సొమ్మవుతుంది. ఇది ప్రోగ్రాం. నిజానికి ఈ సినిమా మొదటే అన్ని భాషల్లోనూ చేసి ఉండాల్సింది. వాళ్ళ ప్రోగ్రాం కూడా అదే. కానీ ఎందుకు అది కేవలం హిందీలో రిలీజ్ చేశారనేది ప్రొడ్యూసర్ గారు చెప్పుకోవాలి. ఓకే. ఇప్పుడు గీతా ఆర్ట్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళని గీతా ఆర్ట్స్ వాళ్ళే అప్రోచ్ అవ్వటానికి, వాళ్ళకి సబ్జెక్ట్ కనెక్ట్ కావడానికి కూడా ఒక నేపథ్యం చూడవచ్చు మనం. ఓకే. ఎందుకంటే గీతా ఆర్ట్స్ ఎందుకు కనెక్ట్ అయింది అంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో చేసినటువంటి తండేలు సినిమా చూసాం మనం. ఆ సినిమా ఒకవేళ ఆ జాలర్లు శ్రీలంక జైలుకో, లండన్ జైలుకో, అమెరికా జైలుకో పెడితే అరవింద్ గారు ఆ సినిమా తీసేవాడు కాదు. ఇదే సఫరింగ్ ఉన్నప్పటికీ అది పాకిస్తాన్ జైలు కాబట్టి ఈయన కనెక్ట్ అయ్యి సినిమా తీసాడు. కాబట్టి ఈ రైట్ వింగ్ అభిప్రాయాలతో ట్రావెల్ అవ్వటం అనేది ఒక ప్రోగ్రాం ఆయనకుంది అరవింద్ గారికి. అందులో భాగంగానే వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అయింది. దాదాపు అదే మాట్లాడాడు ఈరోజు పొద్దున ఆయన. అంటే ఒక క్వశ్చన్ వచ్చింది, బన్నీవాస్ గారు ఈ సినిమాని మేము రిలీజ్ చేస్తున్నాం అని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఒక కీలకమైన ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. దాన్ని ఆయన దాటవేసే ప్రయత్నం చేశాడు. యువతల వాళ్ళు కూడా గుచ్చలేదు. ఎన్టీఆర్ గారి వాయిస్తో ఏమన్నా వస్తుందా అని మనం ఎక్స్పెక్ట్ చేసామనేది అని, అంటే ఎన్టీఆర్ వాయిస్తో రాబోతోందని ఒక స్పెక్యులేషన్ చర్చ నడిచింది సోషల్ మీడియాలో. దాన్ని అక్కడ ప్రస్తావించారు. ఆయన అదేం లేదని చెప్పాడు. దానికంటే ఇంకో కీలకమైన సైద్ధాంతిక ప్రశ్న వచ్చింది ఆయన ముందుకి.
అయ్యా దీని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట. ఇది చరిత్ర కాదు, ఇది వక్రీకరించారు. సంభాజీకి బయట చెప్తున్నటువంటి అనేక ఇతర క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఆయనకి. శివాజీ ఆయన్ని ఒక కోటలో బందీ చేసి ఉంచాడని, అలాగే శివాజీ మహారాజు పట్టాభిషేకానికి బ్రాహ్మణులు వ్యతిరేకించారని, ఆయన కాశీ నుంచి తెచ్చుకుని ఎవరితోనో పట్టాభిషేకం చేయించుకున్నాడని, ఇవన్నీ బయట సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వివాదాలన్నీ ఉండగా మీరు ఈ సినిమాని ఎలా తెలుగులో డబ్ చేస్తున్నారు అని ఒక ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. ఆయన ఆ ప్రశ్న అర్థమైంది ఆయనకి, వాళ్ళు ఏం అడుగుతున్నారో అర్థమైంది, కానీ దాన్ని నేరుగా అడ్రస్ చేయడానికి ఆయన సిద్ధంగా లేడు. అందుకని దాటవేసి ముందుకెళ్ళిపోయాడు ఆయన. కానీ ఆ డిస్కషన్ ఉంది. అంటే సంభాజీ చరిత్ర మీద చాలామంది పరిశోధన జరిపేశారు ఈ సినిమా వచ్చాక. జరిపి మరాఠాస్ చరిత్రల మీద చాలామంది రాసిన బుక్స్ రెఫర్ చేసేసి దానిలో నుంచి కొంత చరిత్రను అక్వైర్ చేసి మాట్లాడుతున్నారు. ఇది చదువుతున్న వాళ్ళందరూ కూడా అసలు ఈ సినిమాలో ఏముందో చూసొచ్చి మాట్లాడదాం అని కొత్త ఆడియన్స్ క్రియేట్ అవుతారు. ఓకే, ఇది వాళ్ళ ప్రోగ్రామ్, వాళ్ళ హోప్. ఆ హోప్ మీద సినిమా రిలీజ్ అవుతోంది. ఇది నిజానికి అంటే ఆ ప్రశ్నలో ఇంకొకటి కూడా జాయిన్ చేశారు, ఇది ప్రాపగాండా సినిమా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అన్నారు. ప్రాపగాండా సినిమానే అది, అది ఒక ప్రోగ్రాం కోసం డిజైన్ చేసినటువంటి సినిమా. అంటే ఈ దేశంలో మెజారిటీ మతం మైనారిటీల నుంచి ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది మొదటి నుంచి. ఈ దేశంలో మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి అభిప్రాయం ఆడియన్స్లో కలిగించటమే ఈ సినిమాల లక్ష్యం. ఓకే, ఆ లక్ష్య సాధనకు ఉపయోగపడే సినిమా ఇది. అందుకని దీన్ని ఎందుకు ప్రాంతీయ భాషల్లో వాళ్ళు మొదటే ప్రయోగం చేయలేదు అనే కోపం చాలామందిలో వ్యక్తమైంది. ఇవి ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి, సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడి మనసు దగ్గరికి తీసుకెళ్ళాలి ఈ సినిమాని అని చాలామంది అనుకుంటున్నారు. ఈ అనుకుంటున్న వాళ్ళందరూ ఇది ప్రాపగాండా సినిమానే, ఆ పనే చేస్తారు. ఇప్పుడు ఆ పని చేయటం కోసం ఇది లోకల్ లాంగ్వేజెస్లో రావాలని కోరుకుంటున్నారు. మరికొన్ని వివాదాలు మరి చుట్టుముట్టే అవకాశాలు ఏమన్నా ఉంటాయా ఇది మళ్ళీ తెలుగులో రిలీజ్ అయిన తర్వాత? రిలీజ్ అయిన తర్వాత ఇదే డిస్కషన్ మరికొంచెం వేడిగా నడుస్తుంది, ఇంకొంచెం క్లారిటీతో జరుగుతుంది. అంటే సంభాజీ ఉమనైజర్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది ఈ చర్చల్లో. ఆయన్ని ఈ విమర్శలు వీటన్నిటి రీత్యా ఆయన ఒక కోటలో బందీగా ఉంచాడని, అలాగే ఆయన ఇంకో భార్య కుమారుణ్ణి రాజుని చేయాలని ఆయన అనుకున్నాడు శివాజీ. ఈ లోపు ఆయన మరణం సంభవించింది, అతను కాలేదు, ఇతను ఎక్వైర్ చేసుకున్నాడు, అలా రాజ్యం ఇతని చేతిలోకి వచ్చింది. ఇలా ఒక అంటే ఎవరి పరిశోధనలో వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళు మార్కెట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇది మోర్ డిస్కసివ్ పాయింట్గా మారింది. మారటం వెనకాల ప్రోగ్రాం అదే. అంటే ఒకవైపు ఈ మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ఇలాంటి కథలు వాంటెడ్గా తీస్తున్నారు అనే అభిప్రాయం ఉన్న సెక్షన్ వాళ్ళ మీద విమర్శలతో మొదలుపెట్టింది. వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ యుద్ధ వాతావరణంలో ఈ సినిమా లోకల్ లాంగ్వేజ్లో చేస్తే వర్కౌట్ అవుతుంది అనేదే వాళ్ళ సెల్లింగ్ పాయింట్, ఒక స్ట్రాటజీ. ఇదే సెల్లింగ్ పాయింట్. ఓకే, దీని మీద మనం వ్యాపారం చేయొచ్చు అనుకున్నారు. టికెట్లు తెగుతాయి, టికెట్లు తెగుతాయి. అంటే ఇప్పుడు టికెట్లు తెగటం మీద సినిమా బతకటం లేదు. సినిమా అనేది థియేటర్ నుంచి చాలా విశాలమైనటువంటి ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చేసింది. కాబట్టి ఇది కూడా డిజిటల్లో ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. ఓకే, అలాగే థియేటర్లో కూడా ఇలాంటి వాతావరణంలో ఈ సినిమాకి ఒక హోప్ ఉంది వాళ్ళకి. అది అరవింద్ గారు చూడగలిగారు ఈ హోప్ని. అందుకని ఈ సినిమా వారి బ్యానర్లోంచి తెలుగులో వస్తుంది. ఓకే సార్, వారి కోరిక నెరవేరాలని అయితే కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మార్చి 7th చావా మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి సక్సెస్ అనేది రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో థ్యాంక్ యూ.